కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం వచ్చేటట్టుగా ఈ మన మల్లేశ్వరరావు గారితో కనిపిస్తుంది. ఈరోజు విజయనగరం జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్డీఏ పార్టీలకు వ్యతిరేకంగా ఇండియా కూటమి తరపు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీనాథ్ నేను ఎంపీగా, మన మల్లేశ్వరరావు గారనే ఈయన హెచ్ఎర్ల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ఏదైతే 13వ తేదీన జరగబోయేటటువంటి అమూల్యమైనటువంటి రోజు, మన భావి తరాల భవిష్యత్తుని మార్చుకోబోయేటటువంటి రోజు. 10 ఏళ్ల పాటు ఏదైతే ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి 5 ఏళ్ల పాటు, అలాగే 5 ఏళ్ల 14 నుంచి 19 వరకు ఉండేటటువంటి వరకు కూటమి ఏర్పడింది. ఇదే కూటమి. అదే 19 నుంచి ఏదైతే 24 వరకు ఉంది వైఎస్ఆర్ పార్టీ కూడా, ఏదైతే వాళ్ళు చేసినటువంటి డ్యామేజ్ ఈ కాన్స్టిట్యున్సీలో ఏదైతే ఎమ్మెల్యేగా చలామణి అవుతూ ప్రజల్ని లూటీ చేస్తూ, ఈ వెహికల్ ఆపేస్తూ, టోల్గేట్లు ఆపేస్తూ, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా దందాలతో మొదలెడుతున్నటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కిరణ్ కుమార్ రెడ్డికి మేము తీవ్రంగా మా అభ్యర్థిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి నించొని ధీటైన పోటీ ఇచ్చేటటువంటి వ్యక్తి మా మల్లేశ్వరరావు గారు. ఈయన ఈరోజు నేను ఈ యొక్క పత్రిక ముఖ్యంగా ఆంజనేయ స్వామి సమక్షంలో చెప్తున్నాను, అత్యధిక మెజారిటీతో ఇటు ఉన్నట్టు ఎన్డీఏ కూటమి ఏర్పరిచినటువంటి అభ్యర్థిని కానీ, బీజేపీ అభ్యర్థిని కానీ, ఈ యొక్క వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ధీటుగా మా మల్లేశ్వరరావు గారికి అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ఈ జన సునామీ మీకు మా పత్రిక ముఖ్యంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ఎంపీ అభ్యర్థిగా నాకు, ఎమ్మెల్యే అభ్యర్థిగా మా మల్లేశ్వరరావు గారికి వేయించి ఈ యొక్క హెచ్ఎల్ల కాన్స్టిట్యున్సీ తరఫు నుండి ఎమ్మెల్యేగా తన శాసనసభకి పంపిస్తారని, పార్లమెంట్కి నన్ను పంపిస్తారని ఈ పత్రిక ముఖ్యంగా నేను తెలియజేస్తాను. నా పేరు కరిమించి మల్లేశ్వరరావు. నేను హెచ్ఎల్ ఎన్నికలో అంటే కాంగ్రెస్ అభ్యర్థిగా హెచ్ఎల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. నా యొక్క ఎన్నికల గుర్తు హస్తం గుర్తు. అలాగే మన విజయనగరం పార్లమెంట్ సభ్యులుగా మన బొబ్బిలి శ్రీనివాసరావు గారు మరి హస్తం గుర్తుపై ఎంపీగా పోటీ చేస్తున్నారు. వారి యొక్క గుర్తు కూడా హస్తం గుర్తు. మీ అమూల్యమైన అతి విలువైన పవిత్రమైన ఓటు ముద్రను ఈ 2 గుర్తులపై హస్తం గుర్తుపై వేసి గెలిపిస్తారని, అలాగే కాంగ్రెస్ పార్టీ గతంలో 10 ఏళ్ల పరిపాలన 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, మరి పేద బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. పరిపాలన కూడా అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని మతాలకు అతీతంగా పరిపాలన అందించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈవేళ 10 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కూడా పరిపాలన చూశారు. ఈ 2 ప్రభుత్వాలు కూడా దానికి తోడు ముక్కులో ముళ్ళులా జనసేన పార్టీ కూడా కలిసి ఈవేళ నరేంద్ర మోడీ బీజేపీకి తొత్తులాగా మరి ఈవేళ రాష్ట్ర ప్రయోజనాలు కానీ, దేశ ప్రయోజనాల గురించి కానీ అడిగే విధానంగా అడిగే నాదురే లేడు. పగలొక పక్క, రాత్రి పక్క మరి ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి సొంత ప్రయోజనాల గురించి ఆలోచించినటువంటి ఈ 3 పార్టీలు కూడా మనము పక్కన పెట్టి తొక్కి మరి ఈవేళ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చే పార్టీ, రాష్ట్రానికి చేసిన పార్టీ, మేలు చేసిన పార్టీని ముందుకు తీసుకొస్తారని ప్రజలు మరి ముందుకు ఆలోచిస్తున్నారు. దయచేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు ఉన్నాయి. మరి అందరూ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఈ 2 పార్టీలు కూడా చీకటి ఒప్పందాలని పక్కన పెట్టి ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టేస్తున్నారు. వాళ్ళ సొంత ప్రయోజనాలు, ఈ రాజకీయ లబ్ధి గురించే చూస్తున్నారు కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమాత్రము ఈ 3 పార్టీలు చూడలేదు. దయచేసి కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టుగైతే ఇప్పుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మొదటి సంతకం ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయినంటనే ప్రత్యేక హోదా సంతకంపై మొదలు పెడతానన్నారు. ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనాలు, పరిశ్రమలు వస్తాయి, మరి ఉద్యోగాలు వస్తాయి, అన్ని రకాల రాయితీలు, 90% రాయితీలు కేంద్ర ప్రభుత్వం నుండి మనకు వస్తాయి. దయచేసి ఆలోచించాలి. ప్రజానీకానికి ఎంత మరి మీకు మనం చేస్తున్నాం. అలాగే ఈవేళ పేదలు ఇల్లు కట్టుకున్నానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ₹1,00,000, ₹1,50,000 ఇస్తారు. అందులో 20-30 వేల రూపాయలు మింగేస్తారు. మిగిలింది ఏంటి చేస్తారు? పునాదులు కట్టుకోలేక ఇల్లు అప్పుల పాలైపోయి ఆస్తులు అమ్ముకొని వలసలు వెళ్ళిపోయిన కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకు ఆలోచించి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మరి పెద్దలు ఆలోచించి మరి ఈ పేద ప్రజల గురించి ₹5,00,000 ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇవ్వాలా అన్న ఆలోచనతో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి అలాగే ఈ
ఈవేళ ఉపాధి హామీ పథకం 2014 పెట్టారు. ఇప్పుడు కూడా కూలీ రేటు పెంచలేదు ఈ ప్రభుత్వాలు. అందుచేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 400 రూపాయలు కూలీ, మరి 200 పని దినాలు కల్పించే విధంగా ప్రణాళిక ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈవేళ ఇంట్లో ఉద్యోగస్తులు ఉంటే ఏ విధంగా ప్రయోజనాలు ఉంటాయో, ఎంత కుటుంబం ఎంత విధంగా అభివృద్ధి చెందుతుందో అదే ఆలోచించి ఈవేళ 8,333 రూపాయలు ఆ ఇంటి యజమాని పేర ప్రతి నెల 1వ తేదీ జీతగాడులాగా వేస్తే అది ఈవేళ పాలు, గ్యాసు, కరెంటు, మరి అలాగే నిత్యావసర వస్తువులు కూడా అవసరాలు ఉంటాయని ఆలోచించి కేంద్రం మరి అలాగే మరి జాతీయ కాంగ్రెస్ పెద్దలందరూ ఆలోచించి ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి వచ్చింది. పంటలు పండిస్తారు, గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడిపోతున్నారు. అది కూడా ఆలోచించి రాష్ట్రం బాగుండాలా, ప్రజలు బాగుండాలా, మన కాంగ్రెస్ వైపు మరలా ప్రజలు మళ్లించుకునే విధంగా ప్రణాళిక వేసి 2 లక్షల రూపాయలు రుణమాఫీ పెట్టి ఇవాళ ప్రజల్ని, రైతుల్ని ఆ ఆపదలో నుంచి ఆదుకోవడానికి బంగారంపై తాకట్లున్న రైతుల రుణమాఫీ పథకం 2 లక్షలు రద్దు చేయడం పడుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టు. ఇది కూడా మరి పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా జరుగుతుంది. మనకు కూడా ఆ విధంగా జరుగుతుంది. అంచేత మరి మహిళలు బస్సు ప్రయాణం మరి రూపాయి కట్టక్కర్లేదు. అలాగే 500 రూపాయలు గ్యాస్ బండి జరుగుతుంది. అలాగే మరి ఉద్యోగాలు, నిరుద్యోగ యువకుల గురించి మరి 2,50,000 ఉద్యోగాలు తీయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే. ఈవేళ ఈరోజు ఇంకా ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ పథకం కానీ అభివృద్ధి ఎంతైనా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తారు. అదేవిధంగా విద్య, వైద్యం కేజీ నుండి పీజీ వరకు కూడా ఉచిత విద్య మరి చేసే విధంగా ప్రణాళిక ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ ఆలోచించండి, ప్రజలు కూడా ఆలోచిస్తారు. 2 పార్టీలు చూశారు, ఈ పరిపాలన చూశారు. వీళ్ళు దోపిడీ కులాలు, కుటుంబాల పరిపాలన చేస్తుంది కాబట్టి ఆలోచించి ప్రజలు రేపు ఎన్నికల్లో ఓటు వేసి, అస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు హెచ్చరిక నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది మాకు నమ్మకం ఉంది. ప్రజలు కూడా అదే దిశలో ప్రయాణం చేస్తున్నారు. ఎందుకంటే మరి పరిపాలన చూసినారు, సొంత ప్రయోజనాల గురించే చూస్తున్నారు తప్పంచి మరి వేరే ఆలోచన లేదు. దయచేసి మరి మేధావులైన, విజ్ఞులైన ప్రజలందరూ ఆలోచించి మా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించే విధంగా మా ప్రణాళికలు కూడా బాగానే ఉన్నాయి. ప్రజల అభివృద్ధి కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే ఎన్నో చేస్తుందని ఆలోచనతో మేము కూడా మరి ఎంపీ అభ్యర్థులైనటువంటి బొబ్బిలి శ్రీనివాస్ గారిని, నేను హెచ్చరిక నియోజకవర్గం అభ్యర్థులైనటువంటి పరిమితి మల్లేశ్వరరావు గారిని అస్తం గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాం. గతంలో ఎన్నో కార్యక్రమాలు నేను చేశాను హెచ్చరిక నియోజకవర్గంలో. మరి అలాగే బ్యాంకు చైర్మన్ గా 15 సంవత్సరాలు చేశాను. అనుభవం ఉంది, రాజకీయ అవగాహన ఉంది. మరి సమస్యల పట్ల, ఈ నియోజకవర్గ సమస్యల పట్ల కూడా పూర్తి అవగాహన ఉంది. దయచేసి నాకు కూడా ఒక అవకాశం ఇచ్చి ఏ పుట్టలో ఏ పోముందో, ఏ మట్టిలో ఏ మాణిక్యం ఉందో మరి మనిషికి అవకాశం ఇస్తే కదా మనిషి తాలకు ఫలితం తెలుస్తుంది. దయచేసి ఆలోచించండి. మేధావులైన ఓటర్లారా, మరి మనసు ఉంటే మార్గాలు కరువులేదు. పట్టించిన వర్షం అయితే కడబంతిని కూర్చుని అవుతుంది. మీరు ఓటర్ దేవుళ్ళు, అది ఓపు బలుపు 2 పార్టీలు ధనవంతులు, బలవంతులు దాచుకుంటారు. అవి ఈ రోజు మరి ఎన్నికల్లో ఖర్చు పెట్టి పంచుతారు. ఓట్లకి తీసుకోండి. ఓటు వేసేటప్పుడు ఆలోచించండి. రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును దుర్వినియోగం చేయకండి, సద్వినియోగం చేయండి. నిజాయితీ పరుడు, నీతివంతులైన పరిపాలన అందించాలంటే కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలు కలవు. మనకు నచ్చినట్టు వేసుకోవడానికి ఈవేళ దేశ భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని కూడా తీర్చిదిద్దవలసిన ఈ కార్యక్రమాలు, ఈ ఎన్నికలు దయచేసి ఆలోచించండి. తీసుకునేటప్పుడు పుణ్యం రాదు, పాపం రాదు. మరి సెంటిమెంట్ పెట్టుకోకండి. పుణ్యమే వస్తుంది, దోషుని సమ్మెగా పెంచుతారు. తీసుకోండి. ఈ వాపును చూసి బలిపడుకోకండి. ఆలోచించి ఓటర్లైన దేవుళ్ళరా, మీరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి. మరి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి భవిష్యత్తు గురించి కాపాడవలసిన బాధ్యత మీకు ఉందని మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి.